ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు కొత్తగా జనాలు ఒక మాట అనుకుంటున్నారు. ఏంటంటే మన దగ్గర ఉన్న పాత బట్టలు వేరే వాళ్ళకి దానం చేస్తే మన దగ్గర ఉన్న అదృష్టం మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుందని. అసలు మీరేమంటారు? అమ్మ, నువ్వు తుమ్మితే నా ముక్కు ఊడిపోతుందని భయపడే మనుషులకి ఏం చెప్తానమ్మా నేను. అలా ఉంది. మనం ఏం కష్టపడకుండా, మనం ఏం చెయ్యకుండా, ఏమాత్రం శ్రమించకుండా మనకి అలా వచ్చేసి ధనం మీద పడాలి. మనం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోవాలి అనేటటువంటి ఒకానొక అభిప్రాయంలో రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు పాత బట్టలు దానం చేయడం అనరు, వదిలించుకోవడం అంటాం. ఎట్లాగో మనం వాటిని వాడడం, పోనీలే ఇతరులకు ఉపయోగపడతాయి కదా అని ఇవ్వడం. దాన్ని మహద్భాగ్యంగా, మహాప్రసాదంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పటి మాట, ఇప్పుడు కాదమ్మా. ఒకప్పుడు, ఇప్పుడు అది మారిపోయింది కాలం. ఎందుకంటే ఇప్పుడు మన వస్త్ర పరిశ్రమలో మనం ఎటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళామంటే చాలా కారు చౌకగా మనకి బట్టలు, మంచి మంచి బట్టలు దొరుకుతున్నాయి. పైగా వాటికి ఎక్కువ కాలం ఉంటున్నాయి కూడా, డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల బాగానే ఉంటుంది. తర్వాత మనుషులకి కొనుగోలు శక్తి కూడా పెరిగింది, కొనుక్కుంటూనే ఉన్నారు. అందువల్ల ఇప్పుడు పాత బట్టలు ఇస్తే మహద్భాగ్యం అని తీసుకునే వాళ్ళు లేరు. పాత బట్టలు తీసుకుంటే మహద్భాగ్యం అని మనం అనుకోవాల్సి వస్తుంది. పైగా ఇంకొక మాట ఏమిటంటే, ఇవ్వదలుచుకుంటే కొత్త బట్టలు ఇవ్వండి, పాత బట్టలు ఎందుకు ఇస్తారు? పాత బట్టలు 100 ఇచ్చినా తృప్తి ఉండదు, ఒక కొత్త బట్ట ఇస్తే ఉన్నంత తృప్తి. ఇది మామూలు కాన్సెప్ట్. ఇవి జనరల్గా చెప్తున్నా. ఇప్పుడు మీరు అడిగినటువంటి విషయానికి వచ్చినట్టయితే, మన దగ్గర ఉన్నటువంటి ఏమంటారు, లక్ష్మి లేక సంపద పాత బట్ట ఇస్తే ఎట్లా పోతుంది? పాతని వదిలించుకోమనే కదా చెప్తున్నారు, చెత్తను తీసేయమనే కదా చెప్తారు. ఇల్లు ఎంత శుభ్రం చేసుకుంటే అంత లక్ష్మి ఉంటుందంటారు కదా. పాత బట్టలలో దరిద్ర దేవత ఉంటుందని ఒక మాట ఉంది. ఏ ఇంట్లో అయితే ఎక్కువ పాత బట్టలు, మాసిన బట్టలు, మూటలు మూటలు ఉంటాయో ఆ ఇంట్లో చక్కగా వచ్చి నన్ను పిలిచావా అని వచ్చి కూర్చుంటుందిట లక్ష్మీదేవి. అందువల్ల అటువంటివి లేకుండానే చేసుకోవాలి. అంటే పాత బట్టలు దరిద్రం అనుకున్నప్పుడు మనం ఎవరికన్నా ఇస్తే వాళ్ళకి వెడితే మన దరిద్రం వెళ్ళాలి, కానీ మన అదృష్టం ఎట్లా పెడుతుందమ్మా? ఇప్పుడు ఆ మాట ఒక రూమర్గా అయిపోయింది మధ్య. నేను మొదటిసారి వింటున్నాను ఈ మాట. అట్లా ఎక్కడా నేను ఇంతకు ముందైతే ఎప్పుడు వినలేదు. కనుక పాత బట్టలు ఇచ్చినందువల్ల మన అదృష్టం ఏమీ పోదు, అది మాత్రం గుర్తుంచుకోండి. అవసరం ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా మన దగ్గర ఉన్న పాత బట్టలు ఇవ్వవచ్చు. పాత బట్టలు కదా అని చెప్పి వాటిని శుభ్రం లేకుండా చిరిగిపోయినవి అవి ఇవ్వడం అన్నది తప్పు. వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఇవ్వాలి. లేదు, ఈ మధ్యలో కుట్లు సరిగ్గా లేక ఊడిపోయాయి, కుట్టివ్వండి. వాళ్ళు కుట్టుకోగలిగిన వాళ్ళైతే ఆ స్థితిలో ఎందుకుంటారు? మన దగ్గర పాత బట్టలు తీసుకునే స్థితిలో ఉన్నారంటే ఏదో ఉండే ఉంటుంది. కనుక అదేదో కుట్టో రిపేర్ చేసో ఇస్తే బాగుంటుంది, కానీ ఊరికే పడేస్తే బాగుండదు. అంతేగాని పాత బట్టలు ఇచ్చినందువల్ల మన ఇంట్లో దరిద్రం పోతే పోవాలి తప్ప మన సంపదలు అయితే పోవమ్మా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏమీ బాధపడక్కర్లా. కాకపోతే పనికి రాకుండా చెత్తలా ఉన్నవి, ఉతకకుండా ఇచ్చినవి, మనం కట్టుకుని ఉతకకుండా ఇచ్చినవి పాచి బట్టలు అంటాం. పాత బట్టలు కాదు, పాచి బట్టలు ఇస్తే మాత్రం హాయిగా మనకు కావాల్సిన దరిద్రం చుట్టుకుంటుంది. ఉతికి ఇవ్వాలి, శుభ్రంగా ఇవ్వాలి, మనం ఇవ్వగానే వేసుకునేట్టు ఉండాలి. అంతేగాని వాళ్ళు ఉపయోగించుకోవాలి. అయినా ఇంకొక మాట కూడా ఉంది, పాత బట్టల అవసరం ఒకటి ఉంటుంది. ఉదాహరణకి చంటి పిల్లలు ఎవరికో డెలివరీ అయింది, పిల్లలకి కొత్త బట్టలు వేయరు, పాత బట్టలే వేస్తారు. ఎవరింట్లో పిల్లలు ఏ పిల్లలు ఎక్కువ కాలం జీవించున్నారో, ఎటువంటి బాలారిష్టాలు లేక అటువంటి పిల్లల బట్టలు అడిగి తెచ్చుకుని వేస్తారు. ఏ స్త్రీ ఒక్క ఇబ్బంది లేకుండా, ఆ రోజుల్లో 10 మంది అనుకోండి, ఈ రోజుల్లో 2-3 పిల్లల్ని కన్నదో, అంటే మిస్క్యారేజెస్, ఎబార్షన్స్, పిల్లలు పుట్టిపోవడాలు లేకుండా
ఎటువంటి స్త్రీ పిల్లల్ని కన్నదో అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు కట్టుకున్న వస్త్రం ఇయ్యి, అది మా పిల్లలకి పక్కగా వేసుకుంటామని అడుగుతారు. అమ్మ శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరి వెడుతూ ఉన్నప్పుడు రాముడు, సీత, లక్ష్మణుడు కూడా తమకున్న విలువైనటువంటి నగలు, వస్త్రాలు, ఆఖరికి వాళ్ళు పడుకున్న మంచంతో సహా దానం చేసి వెళ్ళారు. ప్రతి ఒక్కటి దానం చేశారు. దానం చేశారు. ఎందుకు చేశారు అంటే, ఉంచుకుని వెళ్ళారు అనుకో, తిరిగి వచ్చి కట్టుకుంటారని అనుకుంటారేమో, మాకు వీటి మీద మమకారం లేదు అని తెలియజెప్పడానికి సమస్తాన్ని దానం చేసి వెళ్ళారమ్మా. అట్లాంటప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళు అయ్యో అని అనుకోలే, సంతోషంగా తీసుకున్నారు. రాముడు నేను ఇస్తున్నా గనక నా సంపద పోయింది అని కూడా అనుకోలే. చాలామంది పల్లెటూళ్ళల్లో మొన్నటి దాకా ఇంట్లో కాస్త నూలువే వాడతారు గనక, పట్టువి సింథటిక్ కాదు, అట్లాంటి చీరలు పాతబడిపోతే వాటిని చక్కగా ఉతికి శుభ్రం చేసి ఎర్రని ఎండలో ఆరేసి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇప్పుడైతే డెట్టాల్ లాంటి వాటిల్లో వేస్తున్నాం, పూర్వం వాడేవాళ్ళు కాదు, ఎర్రని ఎండలో ఆరేసి మడతలు పెట్టి చాలా జాగ్రత్తగా పెట్టెల్లో పెట్టేవారు. ఎందుకంటే ఎవరైనా గర్భవతి ఇంకా కనబోతోంది అంటే ఓ 2 చీరలు, వీళ్ళింట్లో ఇంతకుముందు వీళ్ళ పిల్లలు వేసుకున్న బట్టలు ఏమన్నా ఉంటే అవి తీసుకెళ్ళి ఇచ్చి వచ్చేవాళ్ళు, లేదా వాళ్ళు వచ్చి అడిగి తీసుకెళ్లేవాళ్ళు. అమ్మ మీది కడుపు చలవా, మీ బట్ట ఒకటి ఇవ్వండి అని. చలవ అన్న మాట వస్త్రానికి కూడా ఉంది. అంచేత కడుపు చలవ కలిగినటువంటి వాళ్ళు కట్టుకున్న వస్త్రాలు కనుక ఇచ్చినట్టయితే పిల్లలకి మేలని అట్లా అడిగి తీసుకుంటారు. అందులో కొత్త బట్టలు, కొత్త టవల్స్ అవి పిల్లలకి తడి పీల్చే ఉండవు. పాత మెత్తని నూలు వస్త్రాలు ఉంటే పిల్లలకి బాగుంటాయి కనుక అడిగి తీసుకుంటారు. అది మంచిదే తప్ప అందులో ఎటువంటి దోషం లేదమ్మా. ఇటువంటి పుకార్లు ఎవరు పుట్టించారో తెలియదు. కాకపోతే పనికిరానివి ఇస్తే, మనకి దరిద్రం అనుకున్నవి ఇస్తే వాళ్ళకి దరిద్రం ఏమన్నా పెడితే వెళ్ళాలి తప్ప మనకి ఏమీ మన సంపదలు పోవు. ఇస్తే పుణ్యమే, పాతదైనా కొత్తదైనా. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.